Hi team, I'm Kumdara team. I'm founder of Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, India versus abroad. So ఇండియాలో చదివితే బెటరా లేకపోతే అబ్రాడ్లో చదివితే బెటరా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఆ కన్ఫ్యూజన్ వచ్చేసరికి ఈరోజు క్లారిటీ ఇద్దాం. అసలు ఇండియాలో చదివితే బెటర్ అబ్రాడ్లో చదివితే బెటర్ యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ప్రజెంట్ ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ గురించి అవ్వచ్చు, లేదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అసలు ఏంటి, అసలు ఎంబీబీఎస్ బెటరా అబ్రాడ్ బెటరా, జస్ట్ ఒక గ్లాన్స్లో ఇస్తాను. జస్ట్ ఒక 5 to 10 minutes టోటల్ వీడియో అంతా మీరు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఇండియాలో బెటరా అబ్రాడ్లో బెటరా, ఎవరికి ఇండియా సూటబుల్ అవుతుంది, ఎవరికి అబ్రాడ్ సూటబుల్ అవుతుంది, అసలు ఇండియాలో చదివితే ఎంత బడ్జెట్ అవుతుంది, అబ్రాడ్లో చదివితే ఎంత బడ్జెట్ వస్తుంది, అసలు ఎక్కడ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ 5 points టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్. సో మనకు వస్తే రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రూల్స్ ప్రకారం మీరు ఇండియాలో చదివితే బెటర్ అబ్రాడ్లో చదివితే బెటరా. తర్వాత వచ్చరికి సీట్స్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇండియాలో బాగుంటాయి అబ్రాడ్లో బాగుంటాయా. తర్వాత వచ్చరికి బడ్జెట్, సో ఇండియాలో ఎంత బడ్జెట్ అవుతుంది, అబ్రాడ్లో ఎంత బడ్జెట్ అవుతుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీకు ఇండియాలో ఎడ్యుకేషన్ బాగుంటుందా అబ్రాడ్లో ఎడ్యుకేషన్ బాగుంటుందా. తర్వాత వచ్చరికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, సో మీ క్వాలిటీ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మీన్స్ రేపు ఆ డిగ్రీ వచ్చరికి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అసలు అంటే మనకి టోటల్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మీన్స్ మంచి అవగాహన అనమాట. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ సంబంధించి ఎక్కడ మనకి మంచి ఎక్స్పోజర్ వస్తుంది, అది ఇండియాలో వస్తుంది అబ్రాడ్లో వస్తుంది. మెయిన్ మనకి ఇదే కదండి కావాల్సింది. సో ఫస్ట్ వచ్చరికి రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బడ్జెట్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్, తర్వాత వచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రూల్స్ రెగ్యులేషన్స్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఈ 5 points మీద మీకు డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఇంకేమన్నా అడిషనల్ పాయింట్స్ కావాలి అన్నా ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. సో ఓకేనా. సో ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో అండి, మీకు ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రష్ అలాంటి టాప్ అండ్ యూనివర్సిటీ రైట్ నో అడ్మిషన్స్ ఆర్ అవైలబుల్. అంటే 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ ఇయర్ కాదండి, టోటల్ 6 yearsకి. తర్వాత సరికి అది సెమ్ వైజ్గా పే చేసుకోవచ్చు. 20 lakhs కూడా 10 installmentలో పే చేసుకోవచ్చు. తర్వాత సరే 25 lakhs ఉంది, 30 lakhs బడ్జెట్. నేషనల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మంచి హై అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి నాట్ ఓన్లీ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్కి యూఎస్ఎంఎల్ యూకే కూడా మంచి సపోర్టివ్గా ఉంటాయి. దట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ కౌన్సిలింగ్స్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. సో కాబట్టి మీరు వెయిట్ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మనకి ఏంటంటే మీరు కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు అప్పుడే వెయిట్ చేస్తారనుకుంటే ఎప్పటికీ ఆల్మోస్ట్ సగానికి పైగా మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి, ఇంకా ఉన్న సీట్లు కూడా క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు చివరి వచ్చారనుకోండి ఏ ఉంటే తీసుకోవాలి ఎక్కువ బడ్జెట్ పెట్టి. అదే ఇప్పుడు తక్కువ బడ్జెట్లోనే మంచి యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ 1000 వరల్డ్ ర్యాంక్, 500 వరల్డ్ ర్యాంక్ ఉన్న మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్. మీరు రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే ఓకే. సో ఇండియా బెటరా అబ్రాడ్ బెటరా. సో ఫస్ట్ వస్తారు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆలోచిద్దాం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వస్తారు సార్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. మీరు ఇండియాలో చదివిన 2021 నుంచి అండి, 2021 November 18th నుంచి ఎవరైనా సరే ఎంబీబీఎస్ లో జాయిన్ అయినారంటే 2021 బ్యాచ్ నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతారో అది మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అందరూ రాయాలండి, అందరూ రాయాల్సిందే. ఎవరైతే 2021 నుంచి జాయిన్ అయినారో వాళ్ళందరూ ఇండియాలో చదివినా, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లేదా ప్రైవేట్ సీట్ అవ్వచ్చు, ఆ తర్వాత సరికి బి కేటగిరీ, సి కేటగిరీ సీట్ అవ్వచ్చు, ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సేమ్ లేదంటే అబ్రాడ్ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సిందే. అబ్రాడ్ ఏంటంటే ఇంతకుముందు ఎఫ్ఎంజీ అని ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్. సో పేరు మార్చారు, దట్ కొంచెం వే ఆఫ్ క్వశ్చనింగ్ అవచ్చు, వే ఆఫ్ సబ్జెక్ట్ అంతా మార్చారు. సో నెక్స్ట్ అయితే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన రూల్స్ ఆర్ సేమ్. ఇండియాలో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, అబ్రాడ్లో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఓకేనండి, ఈ రూల్ అనేది రూల్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ అండి. 100% మీరు ఇండియాలో చదివిన రాయాల్సింది, అబ్రాడ్లో చదివిన రాయాల్సింది. ఇంత ముందు ఏంటంటే సార్ 2021 బిఫోర్ మీరు అబ్రాడ్లో చదివిన మాత్రం ఎగ్జామ్ ఉండేది, ఇండియాలో చదవడానికి ఎలాంటి ఎగ్జామ్ ఉండేది కాదు. అప్పుడు మీరు 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు యూజ్ ఉండేది. రైట్ నౌ నో యూస్. ఎందుకంటే నెక్స్ట్ మీకు అబ్రాడ్లో ఇండియాలో కంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ మీకు రైట్ నౌ అవైలబుల్ అండర్ 20 lakhs, 25 lakhs, 30 lakhs. మీరు 80 లక్షలు కోటి రూపాయలు 2 కోట్లు పెట్టాల్సిన అవసరం రైట్ నౌ లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్. ఇండియాలో చదివిన వాళ్ళకి ఇంత ముందు ఏంటంటే ప్రొవిజన్ ఉండేది, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా బి కేటగిరీ, సి కేటగిరీ 80 లక్షలు 90 లక్షలు పెట్టి మనం 100% డాక్టర్ అవుతామని గ్యారంటీ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం డాక్టర్స్ అవుతారు. అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. అబ్రాడ్ ఎంత ముందే ఉంది, ఇండియాలో వచ్చేసరికి 2021 నుంచి ఎవరైతే 21 నుంచి అండి మనకి 24 అంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి 100% మీరు రాయాల్సింది, రెడీ అవ్వాలి. అది 100% గ్యారంటీ. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా మీరు ఎక్కడ చదివినా రాయాల్సింది. అది ఇంతకుముందు ఎఫ్ఎంసీ అంటే ఫారెన్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, ఇండియా వాళ్ళకి కూడా 100% ఉందండి. 2021 నుంచి ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్, అందరూ రెడీ అవ్వాలి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, ఇండియాలో మీకు సీట్స్ ఎలా ఉంటాయి. సో మీకు అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సీట్స్ తీసుకుంటే అవైలబిలిటీ మీన్స్ గవర్నమెంట్ సీట్స్ తీసుకుంటే
మీకు వస్తుంది సార్ అబ్రాడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి కంట్రీస్ వచ్చేసరికి మీకు అనేది అవైలబిలిటీ సీట్ 100% రైట్ నా అవైలబుల్. మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి మంచి మంచి యూనివర్సిటీస్ కూడా రైట్ నా అవైలబుల్. మీకు జస్ట్ క్వాలిఫై అయినా సరే, జస్ట్ మనకి నీట్ స్కోర్ వస్తుంది, జస్ట్ క్వాలిఫైనా అంటే మీకు జస్ట్ క్వాలిఫైనా అంటే 129 to 164 జస్ట్ క్వాలిఫై అయినా సరే మీకు ఇండియా ఢిల్లీ ఎయిమ్స్ లాంటి మంచి మంచి సీట్స్ లో అబ్రాడ్ అవైలబిలిటీ ఉంది. అదే ఇండియాలో మీకు నాట్ అవైలబుల్. మీకు జస్ట్ క్వాలిఫై అయితే 2-3 crores కట్టాల్సిందే, అది కూడా బై అలాట్మెంట్. సి కేటగిరీ 400-400 వచ్చినా సరే కంపల్సరీ బి కేటగిరీ 89 లక్షలు కట్టాల్సిందే. అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అనేది ఇండియాలో 100% కష్టం. గవర్నమెంట్ సీట్స్ అంటారా ఇంకా అది కష్టం, ఇంకా అది మరి 500-550 ప్లస్ వస్తాయి. సో కాబట్టి అది అబ్రాడ్ అనుకోండి మీకు 100% జస్ట్ క్వాలిఫై అయినా మీకు రైట్ నౌ సీట్స్ అనే ఈ ఢిల్లీ ఎయిమ్స్ లాంటి మంచి మంచి యూనివర్సిటీ, మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్, రష్యాలో వస్తారు అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నా అవైలబుల్. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు జస్ట్ వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను డీటెయిల్స్. ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అడగొచ్చు రష్యా లాంట్లో ఎందుకు అంత తక్కువ బడ్జెట్లో అసలు ఎందుకు అంత అవైలబిలిటీ ఉంది, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదా అని అడుగుతారండి చాలా మంది కూడా. సో సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదని కాదు, అక్కడ ఏంటంటే మనకేంటంటే ఇండియాలో సరికి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్, అమ్మాయిలు అయితేనేమో ఎంబీబీఎస్, అబ్బాయిలు అయితే ఇంజనీరింగ్. అలా అబ్రాడ్ డెవలప్డ్ కంట్రీస్ అలా ఉండదు. మీరు ఏ జాబ్ చేసుకున్నా ఈక్వలెంట్ డాక్టర్స్, ఈక్వలెంట్ ఇంజనీర్కి, అలానే ఏ జాబ్ చేసినా సరే మీకు అదే శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇదే చేయాలని రూల్ లేదు కాబట్టి అక్కడ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అని అందుకుంటాయి. అంతే తప్పితే అంత మించేమి లేదు. వాళ్ళకి ఒకటే జాబ్ చేయాలి, ఒకటే చేస్తే. మన ఇండియాలో అనుకోండి ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్, ఇంజనీరింగ్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్, ప్లంబర్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్, తర్వాత వచ్చరికి బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఒక రకమైన మనకి వే ఆఫ్ అలా ఉంటుంది. బట్ ఆ అబ్రాడ్ అలా ఉంటుందండి. డెవలప్డ్ కంట్రీస్లో మీరు ఏ జాబ్ చేసినా మీకు డాక్టర్కి ఎంత శాలరీ వస్తుందో స్వీపర్ కూడా అంతే వస్తుంది. సో అంటే అలా ఈక్వాలిటీ అనేది 100% ఉంటుంది అక్కడ. మన ఇండియా అంటే కొంత అటు ఇటుగా ఉంది కాబట్టి డిమాండ్ బట్టి మనం చదువుతాం. అందుకని సీట్స్ అనేది హై డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ మెడికల్కి, ఎందుకంటే ప్రిస్టేజెస్ కాబట్టి. అక్కడ అలా ఉండదు, ఏ చదివినా సేమ్ శాలరీ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇదే చదవాలి లేదు, మనకేంటంటే అదే చదవాలి కాబట్టి అందుకని డిమాండ్ ఉంటుంది. అందుకని అక్కడ ఏంటంటే అక్కడ ఏది పడితే చదువుతారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏది నచ్చింది చదువుతారు, వాళ్ళకి ఇదే చదవాలని లేదు. అందుకని సీట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకని సీట్స్ ఉంటాయి. అంతే తప్పితే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా లేకపోతే ఇంకోటి కాదు. ఓకేనా? అది ఎస్పెషల్ నేను చెప్పేది డెవలప్డ్ కంట్రీస్ అండి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కదా, కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం కాదు. బడ్జెట్, సో మీకు బడ్జెట్లో సరికి ఏ కేటగిరీ, ఇండియాలో ఏ కేటగిరీ వస్తే ఫ్రీ అనండి. బి కేటగిరీ అయితే 80 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుంది. అదే సి కేటగిరీ అయితే 2 crores నుంచి 3 crores అవుతుంది. అదే అబ్రాడ్ అనుకోండి జస్ట్ మీకు 20 లక్షలు పెట్టినా ఎంబీబీఎస్ అయిపోతుంది. 30 lakhs ఉన్నాయి, 25 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, టోటల్ 6 yearsకి మీకు జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. అదే మీకు ఇండియాలో 600 వస్తే ఫ్రీ, 500 వస్తే బీ కేటగిరీ, 400-300 వస్తే బీ కేటగిరీ 80-90 లక్షలు. జస్ట్ క్వాలిఫై అయితే 3-4 కోట్లు, లేదంటే వేరే కోర్సు తీసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది? సో మీకు సార్ ఇండియాలో వచ్చేసరికి మీకు గవర్నమెంట్ సీట్స్, మంచి మంచి కాలేజీలో గవర్నమెంట్ సీట్స్ వస్తే మాత్రం 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదే బీ కేటగిరీ, సి కేటగిరీలో నథింగ్, 100% మీరు లాస్ ఆఫ్ మనీ. రేపు ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఆషామాషి ఎగ్జామ్ కాదండి. అది ఒకసారి ఖచ్చితంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. అంటే మంచి సబ్జెక్ట్ ఉండాలి, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మంచిగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకసారికి ఎక్స్ట్రాడనరీ క్యాపబిలిటీస్ ఉండాలి, ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ అనేది, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో చదివాము ఏదో అవుతామంటే ఏమీ అవ్వము, 100% అవ్వము. కంపల్సరీగా ఫోకస్గా ఉండాలి, అప్పుడు మాత్రం సక్సెస్ అవుతామా. మంచి కాలేజీలో చదవాలి. ఏదో చదివాము, ఏదో సీట్ వచ్చింది, ఏదో చదివామంటే కుదరదు. గవర్నమెంట్ సీట్స్ అయినా సరే, అందుకే కదా నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టింది. లేకపోతే అంతా బాగుంటే నెక్స్ట్ ఎగ్జామ్ బెటర్ కదా. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అబ్రాడ్, డెవలప్డ్ కంట్రీస్లో మీకు అబ్రాడ్ అంటే డెవలప్డ్ కంట్రీలో, రష్యా అంటే డెవలప్డ్ కంట్రీస్ 100% మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇండియాలో సరికి గవర్నమెంట్ యూనివర్సిటీలో మాత్రం బాగుంటుంది. ప్రైవేట్ డీమ్డ్ అంటే నథింగ్, 50-50. ఆ 50-50 చదివారంటే మాత్రం తర్వాత సరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అబ్రాడ్ అంటే 100% సరే మీకు మంచి మంచి బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్. మీకు వరల్డ్ ర్యాంక్ 500, 300, 600, 700, 1000, 2000, 3000. సో సార్ ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రైట్ అవైలబుల్ అండర్ బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, సో మీకు అబ్రాడ్ ఇండియాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏముంటుంది, ఇండియన్ ఎక్స్పోజర్ ఉంటుంది. అదే అబ్రాడ్లో చదివారు అనుకోండి, అదే డెవలప్డ్ కంట్రీస్లో చదివితే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, యూఎస్ఎంఎల్ఏ కావచ్చు, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది అబ్రాడ్లో ఉన్న మన అడ్వాంటేజ్. సో అబ్రాడ్లో సరికి మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. బడ్జెట్ వచ్చరికి 20 లక్షలు, 25 లక్షలు ఉంటుంది. గవర్నమెంట్ సీట్స్ అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ మీకు 20, 25, 30 లక్షలు దొరుకుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన కాంబినేషన్ ఎగ్జామ్. బడ్జెట్ వస్తుంది తక్కువ బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ రష్యా లాంటి. అందుకే నేను చెప్పేది మీరు చదివేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని అబ్రాడ్ అంటే
ఓన్లీ డెవలప్డ్ కంట్రీ రష్యా మాత్రమేనండి. మీకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం అంటే అది నేను చెప్పట్ల వాటి గురించి. అబ్రాడ్ అంటే రష్యా మాత్రమే. ఎందుకంటే రష్యా ఈజ్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా అఫీషియల్ గా ఫాలో అవట్లేదు. ఫాలో అయిపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. వితౌట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీరు జార్జియా వెళ్ళినా, వియత్నాం వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం అంటే అయ్యే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం. అదర్వైజ్ డిగ్రీస్ ఇన్వాలిడ్. నేను చెప్పేది రష్యా గురించి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ టు డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే 20 lakhs, 20 lakhs ఉన్నాయి, 25 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి. అవన్నీ సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. నేను చెప్పేది రష్యా గురించి. కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం కదా, అవి నథింగ్. అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్, ఫ్యూచర్ ఉండదు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.